రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ యేసుక్రీస్తు దయతో తెలంగాణలో ప్రజలంతా పాడి పంటలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ప్రార్థించారు. బుధవారం స్థానిక దేవరకొండ రోడ్డులోని మరియారాణి చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన సందేశం ప్రతి మనిషి పాటిస్తే ప్రపంచంలో వివాదాలు, యుద్ధాలే ఉండవని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తప్పులకు క్షమాపణలు కోరడం, బాధితులకు అండగా నిలవడమే క్రిస్మస్ చెప్పే సందేశమని తెలిపారు. ప్రపంచానికి ప్రేమ, సేవ, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్ఫూర్తిని కొనసాగించేందుకు మనమంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. ఆ యేసుక్రీస్తు దయతో తెలంగాణలో ప్రజలంతా పాడి పంటలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి బిషప్ కె తమన్ కుమార్, మరియరాణి చర్చి విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ తుమ్మ జోసెఫ్ రెడ్డి, చర్చి కౌన్సిలర్స్ దాసరి బాలశౌరి, రామినేని కిరణ్, కొంక కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సాక్షులుగా చూపించాలని చెప్పి మనం ఆహ్వానిస్తున్నాను. 10 శాతం ఉన్నటువంటి 5 కోణాలు మనం ఆలోచన చేసినట్లయితే ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మొట్టమొదట అత్యంత ధైర్యంగా ప్రభుత్వం జీవించడానికి, ఆ ప్రభుత్వ సేవలో దిగ్విజయంగా ముందుకు సాగడానికి ఎప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలని ఈరోజు ద్వారా ఈ ప్రార్థన చేస్తున్నాము. మీ ఉదయం పవిత్రపరచుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకునే పండుగ ఇది క్రిస్మస్ ఎందుకంటామంటే జన్మదినే కాదు, ప్రేమ, శాంతికి మూడవ క్రిస్మస్ పండుగ శాంతి కాలం శత్రువు ఉన్న ప్రవృత్తి కులం ఉన్న వాళ్ళు క్రైస్తవులు. మన దగ్గర నల్గొండలో కూడా లైబ్రరీ సెంటర్లో ఎన్నో వేలాది వేరే స్టేట్స్కి వెళ్ళి ఎంతో మంది సేవ చేస్తున్న క్రైస్తవ చూస్తున్నాం. అందుకని మరొకసారి అందరూ కూడా యేసు ప్రభు ఆశీర్వాదంలో మీరందరూ నిన్ను బాగుండాలని, మీకు సంబంధించిన పర్యాటకులు కూడా గతంలో 20 సంవత్సరాలు కట్టేయడం జరిగింది. ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ నేను ఈ లోకంలో క్రీస్తు జయంతి వేడుకలు చేసుకుంటున్నారు. క్రీస్తు ప్రభు ఈ లోక రక్షణార్థం పుట్టాడు. మనిషిని దైవంగా మార్చడానికి
దేవుని యొక్క దీవెనలు అందించడానికి ఈ లోకంలో ప్రభు పుట్టాడు. ఆ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఈ శుభ సందర్భంలో అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ పూజలు, ప్రార్థనలు చేసుకున్నాం. ఈ విధంగా జనులందరూ ఏకటిగా, ఒక తల్లి బిడ్డలుగా, ఒక సంఘ సభ్యులుగా ఐకమత్యంగా ముందుకు వెళ్తూ శాంతి సమాధానాలతో, ప్రేమాభిమానాలతో ఉండాలని, పరోపకారంలో సహాయ సహకారం అందిస్తూ త్యాగగుణంలో కూడా ఉండాలని ప్రభు నేర్పించినటువంటి ఆ ప్రేమ బాటలో, శాంతి బాటలో, జీవ బాటలో అందరూ ముందుకు సాగాలని మేము ఆశిస్తూ ఉన్నాం, మరి దీవిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనుషులు దేవుని యొక్క దీవెనలు పొందుతూ ముందుకు సాగాలి. క్రిస్మస్ లేదా జీసస్ క్రైస్ట్ గారి వారి జీవితం అంతా ఒక సందేశం లాగా ఉంది. మనం నేను ఎప్పుడో ఓల్డ్ టెస్టమెంట్ ఏదైనా బాధపట్టి ఓల్డ్ టెస్టమెంట్ తప్పకుండా రిఫర్ చేస్తున్నప్పుడు నిన్న క్రిస్మస్ ఉన్నప్పుడు వర్షపడడం అంటే ఒక మంచి సంకేతం లాగా చూడాలి. బికాస్ రెయిన్ ఇస్ కన్సిడర్డ్ గుడ్ సైడ్. సో ఇప్పుడు మనకి వచ్చే 2025 ఒక మంచి సంవత్సరం.